హాయ్ అండి, ఈరోజు మనం సింపుల్ అండ్ ఈజీ వెజ్ బిర్యానీని ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. దీనికోసం ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి. కావాల్సిన పదార్థాలు 10 జీడిపప్పులు, ఒక 4-5 బీన్స్, 2 క్యారెట్లు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. బిర్యానీ మసాలా సామాగ్రి అంతా తీసుకోవాలి. అంటే బిర్యానీ ఆకు, షాజీరా, దాల్చిన చెక్క ఇవన్నీ తీసుకోవాలి. దీనితో పాటు కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక 2 టమాటోలు, 4 పచ్చిమిర్చి, అరగడ్డ పొట్టి తీసి పెట్టుకున్న వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క కట్ చేసి పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక తరిగి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమాటోలు, కొత్తిమీర, పుదీనా వేసుకొని మూత పెట్టేసి ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, అవి కడిగి పెట్టుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో బిర్యానీ మసాలా సామాగ్రి అన్నీ వేసుకొని దీన్ని వేయించుకోవాలి. దీంట్లోనే జీడిపప్పులు, బీన్స్, క్యారెట్ వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ని కూడా దీంట్లో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు దీన్ని అలా ఉడకనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత దీంట్లో పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. దీన్ని ఒక్కసారి కలుపుకొని 1-2 నిమిషాలు దీన్ని అలా ఉడికించుకోవాలి. ఇందాక 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి దీంట్లో 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత దీంట్లో 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని దీంట్లో 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇందాక కడిగి పెట్టుకున్న బియ్యంని దీంట్లో వేసుకోవాలి. ఇలా ఇందాక కడిగి పెట్టుకున్న బియ్యంని వేసుకున్న తర్వాత కుక్కర్ని మూత పెట్టేసి అలా ఒక 3 విజిల్స్ వచ్చేదాకా దీన్ని ఉడకనివ్వాలి. అంతే, 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకనిస్తే ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ అయిపోతుంది. సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా చేసే కుమ్మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.